లాస్ట్ దాకా చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. కోడిగుడ్డు ఉల్లిగడ్డ ఎలా వండాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. స్టవ్ అంటు పెట్టినాం, స్టవ్ పైన మట్టి కాంతులు పెట్టినాం, అందులో 2 చెంచాల నూనె పోసుకున్నాం. ఇక కళ్యామాకులు వేసుకున్నాం, పోపిత్తులు వేసుకున్నాం, పచ్చిమిరపకాయలు వేసుకున్నాం. దీన్ని దూరగా గోలించుకోవాలి. ఉల్లిగడ్డలు వేసుకోవాలి. ఇప్పుడు కోసుకున్న ఉల్లిగడ్డలు మొత్తం ఇందులో వేసుకోవాలి. కోడిగుడ్ల కూర వండుకుంటే ఉల్లిగడ్డ నిలువు పోసుకోవాలి. 1 చెంచా పసుపు వేసుకోవాలి, 1 చెంచా ఇంగు వేసుకోవాలి, 1 చెంచా అల్లం వెల్లిపాయ వేసుకోవాలి. మొత్తం ఒకసారి కలపాలి. 2 చెంచాల కారపొడి, తగినంత ఉప్పు, ఇది మొత్తం కలుపుకోవాలి. గుడ్లు పలగొట్టుకొని ఇందులో పోసుకోవాలి. 3 కోడిగుడ్లు ఇందులో పోసుకున్నాం. 2 నిమిషాలు చిన్న మంట మీద ఉంచాలి. ఆ గుడ్ల పైన ఆ ఉల్లిగడ్డలు కప్పాలి. 2 నిమిషాలు ఇలానే ఉడకనివ్వాలి. 6 కోడిగుడ్లు ఉడకబెట్టుకున్నాం. ఈ పొట్టు తీసి అందులో వేసుకోవాలి. ఉడకబెట్టుకున్న కోడిగుడ్డు ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. ఇలా మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఇందులో ముద్ద ఉన్నది, అవి కొట్టిపోసిన కోడిగుడ్లు. ఈ కోడిగుడ్ల పైన ఇప్పుడు ఈ ఉల్లిగడ్డలు కప్పుకోవాలి. గుడ్ల పైన ఉల్లిగడ్డ కప్పాలి. కప్పి ఒక 5 నిమిషాలు ఉమ్మగిల్లాలి. కూర రెడీ అయింది. ఇగో మా గరం మసాలా చల్లుకోవాలి. మొత్తం ఒకసారి కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేయాలి, దించుకోవాలి. కోడిగుడ్లు ఉల్లిగడ్డ కూర రెడీ అయింది. గుమగుమలాడుతుంది. వేడివేడి అన్నంతో తింటే చాలా రుచిగా ఉంటుంది. అబ్బా, మళ్ళీ కావాలనిపిస్తుంది. తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది.